కమిటీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష. పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష. కనీసం నన్ను పిలవాలా, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, పోనీ ఇవ్వలేదు. ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష అపిలేట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష. ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. నా కుటుంబం, నా పార్టీ, నా రక్తం, నా చెమట, నేను 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ, నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరి తీసేవాడిని కూడా అడుగుతారు అధ్యక్ష. ఈ దేశంలో అంత మంచి దేశం మనది, అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. ఇవాళ నేను వేరే ఏం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా తమరికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష, ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు. 40 మంది ఉన్న ఈ శాసన మండలిలో 3 ఉన్నాం అధ్యక్ష లేడీస్. మేము ఇక నేను పోతే 2 మిగులుతారు అధ్యక్ష. కానీ ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష. నేను నిన్న మొన్న ఫామ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష, ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష. ప్రతి చోట కూడా సభ్యుడనే ఉన్నది. తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష. ఈ మొత్తం 4 కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష, 0.00003% అధ్యక్ష. ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష. రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష. ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష, ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు కావాలని. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష. ఇవ్వండి మహిళలకు సీటు. మీరు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎందుకోసం ఇస్తారు? మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. తమరు దయతోని సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే
40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద 40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే, నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, నేను గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఏదైతే మన సంస్కృతి గురించి అనేకమైనటువంటి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి, ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష. అట్లానే ప్రధాన స్రవంతి మీడియాలో, సినిమాల్లో మనకు జరుగుతున్నటువంటి అవమానం పట్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా తీవ్రంగా కొట్లాడడం జరిగింది అధ్యక్ష. మన భాషను, మన యాసను ప్రొటెక్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అధ్యక్ష. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడం, మన తెలంగాణ సాంస్కృతిక అంశాలు లేకపోవడం, మన తెలంగాణ భాష